నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్ దాడి నిజమే, మా స్థావరం ధ్వంసమైంది. పాక్ బండారం బయటపెట్టిన లష్కరే ఉగ్రవాది. ఓటర్ల జాబితాపై రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం. ఆన్లైన్లో ఓటు తొలగించడం అసాధ్యమని స్పష్టీకరణ. ఆపరేషన్ సింధూర్, పాక్పై అర్ధరాత్రి దాడికి అసలు కారణం చెప్పిన సిడిఎస్ అనిల్ చౌహాన్. సామాన్య ప్రజల ప్రాణ నష్టం నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి. రేవంత్ రెడ్డితో బ్రిటన్ హై కమిషనర్ భేటీ. తెలంగాణ విద్యార్థులకు యూకే స్కాలర్షిప్స్ కు అంగీకారం. జీఎస్టీ 2.0 సంస్కరణలపై దేశంలోనే తొలి తీర్మానం చేసిన ఏపీ శాసనసభ. సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్ అని అభివర్ణించిన సీఎం చంద్రబాబు. 35,000 కోట్ల ఖర్చు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి మరో నిదర్శనమంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా. వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం. ప్రజా సమస్యలపై గలం విప్పాలని సూచన. తెలంగాణ భవన్లో ఎర్రగడ్డ డివిజన్లోని స్థాయి బూత్ కమిటీలతో కేటీఆర్ సమావేశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం. విజయవాడ ఉత్సవ పేరుతో స్టాల్స్ నిర్వాహకుల నుంచి లక్షలు దండుకుంటున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్. శంషాబాద్ విమానాశ్రయంలో 3.36 కోట్ల బంగారం పట్టివేత. 3.38 కిలోల బంగారాన్ని పట్టుకున్న డిఆర్ఐ అధికారులు. మోహన్ లాల్ వృషభ టీజర్ విడుదల. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో కాంస్య పథకంతో మెరిసిన భారత యువ రెజ్లర్. 9-1తో ఎమ్మా జోన్నా డేనిన్ మాల్మగ్రేన్ పై అద్భుత విజయం సాధించిన అంతిమ్ పంగల్.